మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు జూలై మాసంలో ఎలా ఉండబోతున్నాయి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి, గురువు గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురువు గారు, మరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు జూలై మాసంలో ఎలా ఉండబోతున్నాయి, గ్రహాలు ఏ విధంగా సంచారం చేయబోతున్నాయి, ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ రాశులు ఓ సూపర్ హిట్ అని కొన్ని అలా పడేయడం ఏమైనా, ఎవరికి శుభంగా, ఎవరికి ప్రతికూలంగా, ఎవరికి అనుకూలంగా, ఏంటి జూలై మాసం అంతా కూడా? ఒకటండి, మనకి ప్రతి సంవత్సరం కాదు, ప్రతి మాసంలో కాదు, ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రహం అనేది ఎక్కువ దగ్గర మారుతూ ఉంటుంది. అలానే ఈ మాసంలో ఏంటంటే జూన్ మాసం నుంచి మొదలు పెట్టుకున్న తర్వాత ఇప్పటి వరకు జూలై మాసం వరకు కూడా 4 గ్రహాలు ఏకదాటిగా మారిపోవటం, 4 గ్రహాలు ఒకే దారి రావటం. శుక్ర గ్రహం కావచ్చు, కేతు గ్రహం కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే గురువు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే దారి. రవి భగవానుడు కూడా ఇక్కడే ఉన్నాడు, మొత్తం ఒకే దారిలో ఉన్నారన్నమాట. ఈ దారిలో ఉండగా గ్రహాల యొక్క స్థితిగతులు అనేది రాసుల్లో నైట్ నైట్ కోటీశ్వరులు అయ్యేలా ఉన్నారు, నైట్ నైట్ పేకాట్లో ఓడిపోయేసి మళ్ళీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దుబాయ్ టికెట్ లాగా మళ్ళీ నైట్ నైట్ తెల్లారేపటికల్లా నెంబర్ వచ్చేసి కోట్లు కలిసే వాళ్ళు ఉన్నారు. అలానే ఈ గ్రహాలు స్థితిగతులు మారినప్పుడు ఒక్కొక్క రాశి పైన ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. అనుకోని పనులు ఆగిపోవడం కానీ, అనుకోకుండా ఉన్న పనులు జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంపాక్ట్ ఏంటంటే కనుక ఈ జూలై మాసంలో ప్రతి రాశి వారికి చాలా అద్భుతంగానే ఉంటుంది. వారు చేసే ప్రయత్నాన్ని బట్టి గ్రహాలన్నీ కూడా వారికి సానుకూలంగా ఉన్నాయి. ఏదో 1-2 రాసులు తప్పితే 10-11 రాసుల వరకు కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయి. వాటి యొక్క ప్రతిఫలాలు కూడా చాలా బాగున్నాయి. మనం ఇచ్చేటువంటి పరిహారాలు కానీ, చేసేటువంటి ప్రెడిక్షన్స్ కానీ, ఇచ్చేటువంటి పరిహారాలు కానీ, వాళ్ళు చేసేటువంటి దాన ధర్మ యజ్ఞ యాగ హోమ తపాచారాలు కానీ, ఇవన్నీ కూడా డబ్బులు ఎక్కువ పెట్టకుండా చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా వారు ఉపశమనం పొందేదానికి ప్రయత్నపూర్వకంగా చేద్దాం. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టో, ₹1,00,000 పెట్టో ఏదో రాజశ్యామల యాగం చేస్తాం. రాజశ్యామల యాగం చేస్తే వచ్చేది పుణ్యం. మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ పోదు. పుణ్యం రావడం వేరు, నెగిటివ్ పోవడం వేరు. నెగిటివ్ ఇప్పుడు మనకి జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటే పోతుంది, హోమం చేపిస్తే పుణ్యం వస్తుంది. జ్వరం రాకుండా వస్తుందేమో, వచ్చిన జ్వరం పోవాలంటే ఖచ్చితంగా టాబ్లెట్ వేయాల్సిందే. నీకు ముళ్ళు గుచ్చుకుంటే పూజ చేస్తే ముళ్ళు పోదు, నీకు ముళ్ళుతో తీస్తేనే పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే రాసులు చూడాలి, నక్షత్రాలు చూడాలి, అలానే గ్రహాలు చూసుకోవాలి, స్థితిగతులు చూసుకోవాలి, కానీ దోషాలు చూసుకోవాలి. కానీ మనకు జరిగేటువంటిది ఆ రాశి వలనైనా మనకు జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా జాతకంలో ఉండవు. ఇది ఒకటి ప్రతి ఒక్కరూ గ్రహించుకొని, గమనించుకొని ఆలోచించుకోవాలి. దీంతో పాటు ఈ ఒక జూలై మాసంలో ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. ఎందులో లాస్ అయిన వాళ్ళు బాగుండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి స్థితిగతులు ఉన్న వాళ్ళు కూడా బాగుండేటువంటి యోచన, ఆలోచన, దూరమైన వాళ్ళు దగ్గర అవడం, దగ్గర వాళ్ళు దూరం అవడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాడు బాగుపడటం, ఆరోగ్యపరకంగా ఇబ్బందులు ఉన్నవాడు అంతా కూడా నయం అవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది మరొకసారి గమనించుకున్నట్టు కనుక దాంట్లో ఈ ద్వాదశ రాశులు ఏమేమి ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఎక్కడ ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి మనం గమనించుకుంటూ ముందుకు వెళ్దాము. గురుగారు, జూలై మాసం మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గ్రహాలు మారుతున్నాయి, వాటి ప్రభావం ఫలితం కూడా ఉంటుంది. ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి, ఏం పరిహారాలు పాటించాలి చివరిలో అంతా కూడా తెలియజేయరా గురుగారు? ద్వాదశ రాశిలో ఒకటి కుంభరాశి అండి. కుంభరాశి వారికి అయితే ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా ఏం చేసినా కూడా ఆ రోజు కష్టపడితేనే ఆ రోజు తింటారండి. కష్టపడిన దాంట్లో ఎదుటి వారికి ఏదైనా సహాయం చేసి వీరు తింటారు. అంత మంచి లక్షణం ఉంటుంది ఆ కుంభరాశి వాళ్ళకి. ఎవరికైనా సరే కష్టపడతారు. ఎవరికైనా బాధ్యత కావాలి, బంధం కావాలి, ఎవరికైనా పని ఉంది అంటే కనుక ఏదైనా మాట చెప్పాలన్నా, ఏదైనా పని చెప్పాలన్నా నమ్మకంగా చేసే వ్యక్తులు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఏ రోజులకైనా సరే ఇంత జనరేషన్లో కూడా కుంభరాశి వాళ్ళు ఒక్కలే మాట మీద నిలబడతారు. ఖచ్చితమైన మాట నిలబడతారంటే కుంభరాశి వాళ్ళే. ఎందుకంటే కూడా వీళ్ళకి గర్వం ఉండదు, యుగోతత్వం ఉండదు. ఏదైనా సరే ఇట్టే అందరు మన వాళ్లే కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అందులోనూ బాధపడే వాళ్ళు కూడా కుంభరాశి వాళ్ళే అండి. వీరి నుంచి అందరూ బాగుంటారు, వీరి చేతి నుంచి అందరూ బాగుపడతారు, వీళ్ళు మాత్రం అలా ఉండిపోతారు అనమాట. సో అలాంటి కుంభరాశి వాళ్ళకి కూడా అదృష్టం అనేది రావాలి. ఇంకోటి ఏం తెలుసా, మోసపోతారు. కుంభరాశి వాళ్ళు మోసపోవడానికి మొదలుగా ఉంటారండి. అంటే ఆ కుంభరాశి వాళ్ళ లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళని ఎదిరించే తత్వం లేకపోవడం. సరే పోనీలే, నాకు అదృష్టం అంతవరకే ఉంది కదా అని అనుకుంటారు. వాళ్ళకి ఏంటంటే కష్టపడే తత్వం, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ. అన్ని రాసుల వాళ్ళ కాదండి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం చాలా ఉంటుంది. ఎందుకంటే ఎంత పోయినా సరే మళ్ళీ నేను సంపాదించుకుంటాను, మళ్ళీ నేను నిలబెట్టుకోగలుగుతాను, పోతే పోయిందిలే మనది కాదు అది, ఇలాంటి ఆలోచనలు వాళ్ళు ఉంటారండి. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ. అలాంటి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి గ్రహాలు పెద్దగా బాధించవు. ఎందుకంటే మొండి వాళ్ళకి, మూర్ఖులకి, మంచి వాళ్ళకి, పని చేసేటువంటి అనుభవం ఉన్న వాళ్ళకి కానీ, పని చేస్తాని తత్వం ఉన్న వాళ్ళకి కానీ గ్రహాలు పెద్దగా బాధించేవండి. గ్రహాలు కూడా ఏం చేస్తాయంటే మనం పడుకుంటే ఇంకా బద్దకిచ్చబోడు, ఇంకా పడుకు అని చెప్తూ ఉంటాయి. మనం తింటూ ఉంటే ఇంకా తిను అని చెప్తున్నాయి, బద్దకిచ్చడానికి, ఆరోగ్యం చెడిపోవడానికి. చూడండి,
ఒక మనిషికి ఒక ఫీవర్ వస్తుంది, మీరు టాబ్లెట్ వేయలేదు అనుకోండి, అక్కడ ఏమైతే ఫీవర్ ఇంకా పెరిగిపోతుంది. ఆ గ్రహాలు ఏం చేస్తాయి అంటే నువ్వు టాబ్లెట్ వేయకని ఒకటి చెప్తుంది, నువ్వు ఇంకా ఫీవర్ రా అని చెప్తుంది అనమాట. అప్పుడు మనం హాస్పిటల్ పాలవ్వాల్సి వస్తుంది. సో మనం మొండిగా మూర్ఖంగా తొక్కల ఫీవర్లు ఏముందిలే నేను పని చేసుకుంటా అంటే ఆ ఫీవర్ వెళ్ళిపోతుంది. అది పెద్దగా బాధించదు, ఏదో పెద్దగా ఇబ్బందిగా పడితే తప్పితే చిన్న చిన్నవన్నీ వాళ్ళకి ఎదురు తగిలిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళరు. వాళ్ళు ఏదో కట్టేసి పని చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఎదురు దెబ్బ కూడా పెద్దగా అనిపిస్తుంది అనమాట. అందుకని వాళ్ళకి ఏంటంటే మనకి చంద్రుడు భగవాన్ ఉంటాడు. చంద్రుడికి ఏ దానం చేసే అవసరం లేదండి. ఏదైనా గ్రహం చంద్రగ్రహం ఉందంటే మనం తినేటువంటి బియ్యం దానం ఇస్తే చనిపోతుంది, ఎవరికైనా భోజనం పెడితే చంద్రుడికి సరిపోతుంది. అలానే చంద్రుడు మంచి అనుగ్రహిస్తాడు మనల్ని. ఎప్పుడు నవ్వుతూ అనుగ్రహించేటువంటి వ్యక్తి ఉన్నారంటే గ్రహాల్లో చంద్రగ్రహం ఉంటే తల్లిలాగా. ఇంట్లో తల్లి ఎలా అయితే మనం ప్రేమిస్తూ ఉంటుందో, ఎంత బాధ పెట్టినా ఎంత హింసించినా కూడా తల్లి మళ్ళీ మనకు అన్నం తిన్న అమ్మ అని అడుగుతుంది. అదే విధంగా టైంకి అడిగేటువంటి వ్యక్తులు అమ్మ అయితే ఎలా ఉంటుందో చంద్రుడు అయితే కూడా అంతే ఉంటాడు. ఆ చంద్రుడి స్వభావంతో ఉండేటువంటి వాళ్ళే ఈ కుంభరాశి వాళ్ళు. ఇంకా అంతకన్నా చెప్పేది అవసరం లేదు. సో అలానే చంద్రుడికి ఏదైతే నులుపోగు మాత్రమే అతనికి చేయాలి. మనం నులుపోగు చేసినా కూడా అతను మనల్ని సంతోషిస్తాడు, నాకు నులిపోగు ఇచ్చారు వీళ్ళు అని చెప్పి ఎక్కువగా ఏం ఆశించరు. అదే విధంగా కుంభరాశి వాళ్ళు కూడా ఎక్కువగా ఎవరిని ఏది ఆశించరు. అలాంటి వ్యక్తులకి గ్రహాలు కూడా కొంచెం జోడిచ్చేసి సహాయం చేస్తే, అనుకూలంగా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏ లెవెల్లో ఉంటారు, ఏ స్థాయిలో ఉంటారంటే ఖచ్చితంగా 10 మందికి సాయం చేసే స్థాయిలోనే ఉంటారు. అలాంటి వ్యక్తులకి బాంధవ్యం, బంధం, జీవితం, అలానే అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి వాళ్ళకి. ఎవరైనా చుట్టాలు వస్తే కూడా వారి పాత ఇంట్లో మనకి ఎప్పుడైనా బంధుమిత్రులు మనం పాత రోజుల్లో కనుక ఎవరింటికి చుట్టాలు వెళ్ళామనుకోండి, పండగ వాతావరణం కనిపిస్తుంది. అరే మా అమ్మాయి వచ్చింది, మా మనవడు వచ్చాడని చెప్పి వాళ్ళ ఓపిక లేకపోయినా సరే అన్ని రకాలు తీసుకొచ్చి మనకు వడ్డిస్తూ ఉంటారు. వాళ్ళే కుంభరాశి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కడైనా తగిలితే కనుక వాళ్ళు కుంభరాశి వాళ్ళే అవుతారు. కాబట్టి అలాంటి కుంభరాశి వాళ్ళకి మంచి అనుగ్రహం ఇచ్చేటువంటి గ్రహాలు అనేది ఈ జూలై మాసంలో మారడం జరుగుతూ ఉంది. అంటే జూన్ మాసంలో మారిన జూలై మాసంలో స్థిరంగా ఉంటూ వీరికి మంచి చేయడానికి అనుకూలంగా ఉంది. కానీ ఇదే తరుణంలో మరొకటి కూడా ఏంటంటే నరదిష్టి, నరకోశతో పాటు శత్రు ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది వీరిపైన. పాత ప్రేమలు, పాత అనురాగాలే కాకుండా పాత శత్రువులు కూడా వచ్చేది కనిపిస్తుంది. ఎప్పుడో కాళ్ళు ఎళ్ళు వచ్చేసి కొట్టుకొని, తిట్టుకొని, బాధపడిన, భంగపడిన, వీళ్ళు మోసపోయినటువంటి మళ్ళీ వచ్చేసి మళ్ళీ మోసం చేయడానికి చూస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది 14వ తారీఖు తర్వాత నుంచి 28వ తారీఖు లోపు ఎప్పుడైనా జరగవచ్చు జూలై మాసంలో. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా అనుకూలంగా ఉంటూ నమస్కారం చెప్పి పంపించాలి తప్పితే వీళ్ళతో గొడవలు కొట్లాట పెట్టుకుంటే మనం ఇబ్బంది పడిపోతాం. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఇది ఒక విజ్ఞప్తి. రెండోది, కుంభరాశి వాళ్ళకి ఏదైనా వనరులు ఎక్కడ దొరకట్లేదు, ఏదో ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక ఇప్పుడు సరైన సమయం. ఇటుక, ఇసుక, ఇనుమ, కన్స్ట్రక్షన్ చేసే రంగాలు, బిల్డర్స్, మేస్త్రులు ఇలాంటి వాళ్ళకైతే కనుక మంచి అదృష్టం అని చెప్పొచ్చు. మంచి వనరులు కూడా వస్తాయి. కాంట్రాక్ట్ రంగాలు, రోడ్డు కాంట్రాక్ట్స్, సివిల్ కాంట్రాక్ట్స్, ఇలాంటి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే జూలై మాసంలో మొదలు పెట్టుకుంటే కనుక ఎన్నో రకాలైనటువంటి వనరులు సృష్టించారు. అలానే ఇప్పుడు చేసేటువంటి వనరులు రంగాల వాళ్ళందరూ కూడా ఇలాంటి కుంభరాశి వాళ్ళు కనుక ఉన్నట్టయితే వారికి అనేక రకాలైనటువంటి సదుపాయాలు కూడా వచ్చి డబ్బులు కూడా చేతికి అందేలా కనిపిస్తుంది. అలానే పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటి యోచన కనిపిస్తుంది. వీరి మ్యారేజ్ అయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుందండి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ కో పార్టీకో వెళ్తుంటారు, ఎలాగని ఒక అమ్మాయిని అబ్బాయిని చూసేస్తారు, ఇమ్మీడియట్లీ ఒక వారం రోజుల్లో పెళ్లి అయిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసినప్పుడు కాంది వాళ్ళకి ఆశ్చర్యం, పెళ్లి అయిపోయింది అట్లా అయిపోద్ది అనమాట. వీళ్ళకి అనుకోకుండా పెళ్లి అయిపోద్ది. ఇది చాలా గొప్ప విశేషం. వీళ్ళకి ఈ జూలై మాసంలో ప్రయత్నించాలి. ఏముందిలేండి, ఎన్ని రోజులు చేసి ఫంక్షన్స్ ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే వీళ్ళకి కూడా అదృష్టం కలిసి వస్తుంది వాళ్ళతో పాటు. దానితో పాటు రిలేషన్ బానే ఉంటుంది కదా సార్? ఖచ్చితంగా ఉంటుందండి. కుంభరాశి వాళ్ళు కాబట్టి అసలు ఆలోచించేది అవసరం లేదు. ఎవరు ఎన్ని రకాల బాధ పెట్టినా కూడా బరాయిస్తారు. వాళ్ళు బరాయించుకుంటూ మళ్ళీ ఏలుకుంటూనే ఉంటారు. వాళ్ళు స్త్రీ అయినా పురుషులైనా సరే వాళ్ళు అంత ఈజీగా బయటికి రిలేషన్స్ పోగొట్టరు. కాబట్టి కుంభరాశి వాళ్ళని నమ్మకం అది, ఎదుటి వాళ్ళ మీద కాదు. కుంభరాశి వాళ్ళని నమ్మి మనం ఇవ్వచ్చు. అలాంటి రాశి వాళ్ళు కాబట్టి వీరు చేసుకోవాలి పెళ్ళి అనుకుంటే కనుక వీరు మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు, అదే మిథున రాశి వాళ్ళని చేసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళని చేసుకుంటే మాత్రం ఇద్దరికి అసలు ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఎమోషనల్కి, వీళ్ళ కష్టపడే తత్వానికి ఈక్వల్ గా ఉంటుందండి. ఆదిప దంపతులను కూడా చెప్పుకునే విధంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు, కన్యా రాశి వాళ్ళని చేసుకుంటే వీళ్ళిద్దరి నుంచి అన్యోన్యత చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఏ రాశి వాళ్ళ కంటే ఈ రాశి వాళ్ళని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక వేరే రాశి వాళ్ళు అయితే కనుక కంఫర్టబిలిటీ చెక్ చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళని చేసుకుంటే కనుక కొంచెం బాధలు, కష్టాలు ఉన్నా కూడా బరాయించుకుంటూ వెళ్ళిపోతారు, కానీ విడిపోరు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అలా వెళ్ళిపోతూ ఉంటది మార్కెట్ లో. కుంభరాశి వారికి ఆర్థిక పరంగా అయితే బాగుంది అని చెప్పారు. ఆరోగ్యపరంగా గురువు గారు? ఆరోగ్య ప్రకారంగా అయితే వీరికి కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయండి. ఎక్కడైనా యాక్సిడెంట్
యాక్సిడెంట్లు అవడం, దెబ్బలు తగలటం, అయ్యో. కొంచెం గండాలు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎందులో నూళ్ళలో పడకుండా కొత్తగా వెహికల్స్ కొంట కానీ, కార్లు కొంట కానీ చేయకూడదు. ఇల్లు వాహనాలు కొంటాం కానీ ఈ మాసంలో చేయకుండా ఉంటే మంచిది. అది చేయాలంటే సెప్టెంబర్ 31 తర్వాత ఏదైనా ప్లాన్ చేసుకో. 2020 సంవత్సరం సెప్టెంబర్ 31 తర్వాత ఏదైనా కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇప్పుడు కొంటే దానివల్ల నరదిష్టి ఎక్కువైపోతుంది. నరదిష్టి ఎక్కువైపోతే మన మీద ఏదైనా ఇబ్బంది కలిగించేటువంటి యోచన ఉంటుంది. కాబట్టి దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ వేరేగా ఆరోగ్య సమస్య అయితే వేరే కనిపించట్లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తినేటువంటి ఆహారం అరక్కపోయేటువంటి వాంతి సెన్సేషన్, మోషన్స్ అయ్యేటువంటిది తప్పితే వేరేలా అయితే ఆరోగ్య సమస్యలు కూడా జూలై మాసంలో ఏం కనిపించట్లేదు. ఏదైనా ఎదుటి వారి దగ్గర ఫుడ్కు, భోజనానికి, ఇంటికి పిలిచినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారు వీరిపైన ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేయించి ముందు పెట్టేటువంటి యోచన కనిపిస్తుంది. వీరు ఎదగకూడదని చెప్పి ఆలోచనలు. కాబట్టి దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్పితే వేరే అయితే లేదు. శత్రుభయం కొంచెం కనిపిస్తుంది. అందులోనే ఎన్నో రంగాలు ఉంటాయి. ఎన్నో రంగాల్లో పనిచేస్తూ ఉంటారు వీళ్ళు. ఎన్నో రంగాల్లో వర్క్లు, జాబులు చేస్తూ ఉంటారు. అలాంటి అందరూ కూడా బాగుండాలి, ముందుకెళ్ళాలి, ఆలోచన బాగుండాలంటే కొన్ని పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి. అలానే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా జాతకంలో ఉండదు, నక్షత్రాల్లో ఉండదు, దశల్లో ఉండదు, గోచారంలో ఉండదు. గ్రహాల స్థితిగతులు అనేది కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అవి దాన ధర్మ యజ్ఞ యాగ హోమాలు చేసుకుంటే సరిపోతుంది. కానీ మానవ గ్రహం అనేది ఒకటి ఉంటుందండి. ఈ మానవ గ్రహం మన మీద దండెత్తేసి మన పైన హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేపించేసి మనం ఎదగకూడదని చేపిస్తూ ఉంటారు. ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు గ్రహాలతో సంబంధం లేకుండా ఎన్నో రకాలైన సానుకూలం పడకుండా అష్టదిబ్బంది ఉంటుంది. చేసే పని ముందుకెళ్దు, ఆర్థిక సంక్షోభం వస్తుంది, అందరూ దూరం అయితే ఉంటారు, కోపము, చిరాకు, చిట్టించుకోవడము, భార్యతో దూరం అవుతాము, పిల్లలు దూరం అవుతాము, ఎన్నో రకాల సానుకూల పడే వాతావరణం లేకుండా పోతుంది. ఇవి గ్రహాల సంబంధం లేదు. గ్రహాల ప్రభావం అయితే చాలా అధికంగా ఉంటుంది. మంచి చెడు రెండు చూస్తాం. మానవ ప్రభావం కూడా అంతే ఉంటుంది అంటారు. ఖచ్చితంగా అండి. ఆ గ్రహాలకి శాంతి చేస్తే సరిపోతుంది. కానీ మానవ గ్రహం ఎంత ఇచ్చినా శాంతి పలకదండి. మన మీద దండెత్తుతూనే ఉంటారు. వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు చాలా ఉంటాయండి. నరదిష్టి, కళ్ళు మంచివి కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు పోవాలంటే కనుక వాళ్ళని మనం ఏం చేసేది లేదు. మనం పాజిటివ్గా ఉండి మనలో జోషి ఉంది, మనం ముందుకు వెళ్తున్నామంటే చాలు. అలానే వీరికి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చాలా పనికి చేస్తాయండి. వీళ్ళకి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారం చేసుకుంటూ ఉండాలి. అలానే ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వాలి. అది ఎలా ఇవ్వాలంటే కనుక ఎండి మిరపకాయ లోపల గింజలు ఉంటాయి. ఎండి మిరపకాయ ఉంటుంది, దాని లోపల గింజలు ఉంటాయి. ఒక 7 గింజలు తీసుకొని ఇలా కుడి చేతిలో పెట్టుకొని వీళ్ళు నీళ్లు ఆర్జనివ్వాలి. ప్రతినిత్యం కూడా చేసుకోవాలి. వీళ్ళకి ఆలోచన ఉంటాయి. కానీ చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. అలానే ఉదయించే సూర్యుడికి గోధుమలతో చేసినటువంటి పిండి పదార్థం కానీ, గోధుమలతో బెల్లం కలిపినట్టు చేసినటువంటి తీపి పదార్థం కానీ స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటే వీరికి అదృష్టం అనేది బాగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి ఉప్పు దీపం 40 రోజులు కంటిన్యూస్గా పెట్టుకుంటే కనుక ఇల్లు కావాలి, వాకిలు కావాలి, కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, కోరికలు తీరాలి, ఆశలు ఉన్నాయి, జాబ్ కావాలి, వెసులుబడి కావాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా 41 రోజు తర్వాత వీరికి తీరిపోతుంటాయి. కాబట్టి 6వ తారీఖు నుంచి రోజు మొదలు పెట్టుకోవచ్చు. జూలై 6 నుంచి మొదలు పెట్టుకోవచ్చు. అలానే ఉప్పు దీపం, నిమ్మదీపం పెట్టుకోవచ్చు. నిమ్మదీపం వెనక తిప్పేసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నిమ్మదీపం పెట్టుకుంటే కూడా అన్ని రకాల కలిసి వస్తుంది. వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు బయటకు పడతాయి. అన్ని రకాల అప్పులు బాధలు కూడా బయటపడతాయి. ఆరోగ్య స్థితిగతులు ఉన్నా కూడా బయటపడతాయి. భార్య దూరమైనా, భర్త దూరమైనా కూడా ఈ నిమ్మదీపం పెట్టడం ద్వారా 11 రోజులు పెట్టాలి. ఇలా పెట్టడం ద్వారా భార్య భర్తలు దగ్గర అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. వీడిపైన ధనదృష్టి, నరఘోషణ కూడా కొంచెం తగ్గుతోంది. అలానే ప్రతినిత్యం కూడా వీరు చేయవలసింది ఏంటంటే కనుక ఇక మనకి ఉంటాయండి, దాల్చిన చెక్క ఉంటుంది. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు. అలానే వీరికి మిరియాలు ఉంటాయి. పొద్దున్నే 2 మిరియాలు తినాలి, 2 దాల్చిన చెక్క తినాలి. అలానే సాయంత్రం పడుకుని 2 లవంగాలు తినాలి. ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు 2 ఇలాచీ పాకెట్లో పెట్టుకుని వెళ్ళాలి. స్త్రీలు అయితే కనుక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాలి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా జూలై మాసంలో కుంభరాశి వాళ్ళకి అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకేదైనా ఉంటే కూడా ఇంకా నెగిటివ్ ఉంది, నాకు ఏదైనా సమస్య వస్తుంది, గ్రహరీత్యా కాదు, ఏదో సమస్య ఉంది, నాకు ఏదో జరుగుతుంది అనే అనుమానం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గురువు దగ్గర సంప్రదించాలి. ఒకళ్ళకి ఆరోగ్యం బాగోదండి, హాస్పిటల్కి వెళ్తే ఎన్నో రకాల రోగాలు ఉన్నాయని చెప్పేసి టెస్టులు చేసి ఏది దొరకదు. కానీ వీళ్ళకి ఆరోగ్యం బాగాలేదని తెలుస్తూ ఉంటుంది. అలాంటివన్నీ కూడా చెడు క్రియలు. అవన్నీ కూడా మనకి హాస్పిటల్లో తెలియవు. గురువు దగ్గర మాత్రమే మీకు పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ దిశగా పయనించాలి, ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు? ఖచ్చితంగా వీళ్ళకి బ్లాక్ అండ్ గ్రీన్, వైట్ ఈ 3 కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు అయితే కనుక పరమటి దిక్కు, దక్షిణ దిక్కు వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరికి నెంబర్ అయితే 8, 4 2 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. శనివారం, సోమవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అయితే అదృష్టం అవకాశం ఉంటుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.